ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పరిశీలించారు. అక్కడ వసతులు, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. అనంతరం సాధారణ ప్రజలతో కలిసి భోజనం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ సేవల ప్రాధికారతను స్వయంగా అనుభవించారు. ఆకలి బాధ లేకుండా భోజనం అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కేవలం 5 రూపాయలకు సమృద్ధిగా భోజనం అందుబాటులో ఉండటం వలన పేద వర్గాలకు ఆర్థిక ఉపశమనం కలుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. రోజు ఇక్కడనే తింటావా నువ్వు? మంచిగా ఉంది కదా భోజనం? ఎట్లుంది? ఇందిరా పార్క్ దగ్గర ఉన్న క్యాంటీన్ ఇక్కడ రోజు 300 మంది వరకు భోజనం చేయడం జరుగుతుంది. బియ్యం అన్నము, పచ్చడి, పప్పు, సాంబార్ అసలు ఎంత బాగుందంటే నేను కూడా ఇప్పుడే భోజనం కూడా చేయడం జరిగింది. అది మా స్టాఫ్ అందరూ కలిసి ఇక్కడ ఉన్న పబ్లిక్ తో కలిసి అందరినీ కూడా నేను మాట్లాడిస్తే ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే మంచి భోజనం, మంచిగా వేడివేడిగా రైస్, పప్పు అన్ని వస్తున్నాయి. ఇక్కడ రోజు చాలా మంది భోజనం చేస్తున్నారు. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ రోజు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు ఎలా అంటే లోపల ఫుడ్ పెట్టడమే కాదు అంతా కూడా శుభ్రంగా ఉందా లేదా అని చూడడానికి వచ్చాను. చక్కగా ఉంది, చాలా బాగుంది. బయట లోపల కూడా వాతావరణం అంతా బాగుంది, నీట్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి నేను కూడా మా ప్రభుత్వం తరఫున ప్రతి ఇందిరమ్మ క్యాంటీన్ ఇదే విధంగా నడవాలని, ఇంకా కొన్ని ఏరియాలలో లేవని కొంతమంది కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వాటన్నిటి కూడా ఇంకా పెట్టాలని చెప్పి ప్రభుత్వం తరఫున మా సీఎం గారికి తెలియజేయడం.